హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కాంట్రాక్ట్ విధానంలో అభ్యర్థుల్ని ఉద్యోగాలకు సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి బ్లాక్ కోఆర్డినేటర్ అయినటువంటి ఉద్యోగాన్ని ఒకే ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. అది కూడా బీసీఏ ఉమెన్కి క్యాండిడేట్కి కేటాయించారు. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే వీరికి వచ్చేసి టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సపోర్ట్ సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అలాగే ఓవరాల్గా రిటర్న్గా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లోకల్ లాంగ్వేజ్ సంబంధించి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే లోకల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక వీరి శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 20,000 రూపాయలుగా ఒక నెలకి మెన్షన్ చేశారు. ఇక అలాగే అప్లికేషన్ సంబంధించి అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలానే రిలాక్సేషన్ వచ్చేసి 5 years వరకు మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి మెన్షన్ చేశారు అనమాట. సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. వాయిస్ ఉంటుందన్నమాట. సో దాని ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వాటన్నిటి కూడా ఒకసారి క్లియర్గా చదవండి. మీకు వీటిలో ఎన్నింటికి ఎలిజిబిలిటీ అన్ని సర్టిఫికేట్స్ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి కాపీస్ని మాత్రమే అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి లోకల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి స్టడీ సర్టిఫికేట్ కూడా మెన్షన్ చేశారు. సో స్టడీ సర్టిఫికేట్ కూడా అప్లికేషన్తో పాటు మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో క్లియర్గా చదవండి. ఇందులో మీకు ఎన్నింటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ కూడా ఆ అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ విల్ బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు. సో 5/3/2026 అంటే మార్చి 5వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్స్ అన్ని కూడా అక్కడ చేరే విధంగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఇక ఫైనల్గా చూసినట్టు నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, రాజమహేంద్రవరం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో భర్తీ చేసిన ఉద్యోగం వచ్చేసి బ్లాక్ కోఆర్డినేటర్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. సో ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ కింది భాగంలో మనకు అప్లికేషన్ ఫార్మాట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా దీన్ని డౌన్లోడ్ చేసుకుని దీని ప్రకారంగా అప్లికేషన్ ఫిల్ చేసి అప్లికేషన్ వచ్చేసి బై హ్యాండ్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ కూడా పంపించుకోవచ్చు. అడ్రస్ వచ్చేసి ది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, రాజమహేంద్రవరం. ఈ యొక్క అడ్రస్ మన అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా కూడా అప్లికేషన్తో పాటుగా అడ్రస్ రాసి సో పోస్ట్ ద్వారా పంపించాలి, లేదా క్యాండిడేట్ వాళ్ళు ఈ అడ్రస్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగం సంచే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.